ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని శంకరాపురం నందు నూతనంగా నిర్మించిన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆదివారం హైదరాబాద్ ఏఐజీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. డాక్టర్ రితేష్ రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ శ్రావతేజ, తల్లిదండ్రులు, హోమియోపతి వైద్యులు డాక్టర్ మాధవరెడ్డి, శ్రీదేవులకు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. విషయాలు చెప్తూ సార్ మనందరూ కూడా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ వైద్యంలో మన ఆరోగ్యం గురించి కూడా చాలా సూచనలు పెట్టారు. ఈరోజు సాయంత్రం ద్వారా మనం అందరం చేస్తున్న అదృష్టం. పార్టీ మిత్రులందరికీ కూడా నాగేశ్వరరెడ్డి గారు సన్మానిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ అదేవిధంగా యాసిడ్ డిసీజ్ ఇవన్నీ చాలా ఎక్కువగా అనమాట. ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు దీని గురించి కూడా మేము ఇండియన్ గవర్నమెంట్ ICMR తోటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో కలిసి డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. అలాంటి రీసెర్చ్ వల్ల ఫలితం ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉన్న అయితే ప్రతి రీజన్లో వేరే వేరే డిసీజ్ ఉంటాయి. ఉన్నదానికి ఏ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అవన్నీ చూడొచ్చు. అవి చేయడానికి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కంబైన్డ్ ప్రాజెక్ట్స్. అవి దీనివల్ల ఇక్కడ ప్రజలు చాలా బెనిఫిట్ అవుతుంది. నేను చూసిన ప్రకారం అయితే ఐ థింక్ ఆల్రెడీ రిసెర్చ్ గారు చాలా గుడ్ విల్ ఉంది. ఈ గుడ్ విల్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ థింక్ పేషెంట్ కేర్. అంటే మనకి మా డాక్టర్లకి ఆ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ పేషెంట్స్. మిగతావన్నీ సెకండరీ. నేను చూసాను రిసెర్చ్ కూడా రాత్రి 10-12 దాకా పనిచేస్తాడు ఏషియన్. నాకు అనిపించేది మీరు సమ్టైమ్స్ వైఫ్గా చాలా కోఆపరేట్ ఉంటారు, లేకపోతే కష్టం ప్రోసెస్ కాదు. అలాగా నా గుడ్ కాంబినేషన్. దీనివల్ల ఏమంటే నచ్చుకునేది ఈ సెంటర్కే కాకుండా ఫ్యూచర్ ఈ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల అఫ్కోర్స్ రిసెర్చ్ గారికి వచ్చారు ఎస్పెషల్. కానీ కడప ఉన్న ప్రజలకు కూడా చాలా బెనిఫిట్ దీనివల్ల. దిస్ ఈజ్ గుడ్ బిగినింగ్. అండ్ నేను అనుకునేది అంటే నాకు ఎప్పుడైనా కూడా రాయలసీమలో కొత్త ఇన్స్టిట్యూట్ వస్తే ప్రజలకి బాగా అనుకునేది. మరిన్ని వీడియోల కోసం